తర్వాత మములేశ్వర దర్శనానికి బయలుదేరామండి. నదిపైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ ద్వారా నడిచి నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళొచ్చు, లేదంటే నర్మదా నది స్నానం తర్వాత బోటు ద్వారా కూడా అవతల ఒడ్డుకు చేరుకోవచ్చు. దీన్ని గోముఖి ఘాట్ అంటారు. ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో తెలియనటువంటి ఒక వింత ధార ఇలా గోవు ముఖం నుంచి వస్తూ నర్మదమ్మలో కలుస్తూ ఉంటుంది. ఈ నీటిని స్వీకరిస్తే సర్వ రోగాలు మటుమాయమవుతాయని నమ్ముతారు. బాటిల్స్లో పట్టుకొని ఇంటికి తెచ్చుకుంటారు కూడా భక్తులు. తాగితే కూడా చాలా బాగుంటుందండి. గోముఖ దర్శనం తర్వాత కొంచెం మెట్లపైకి వస్తే ఇలా మములేశ్వరుడి దర్శనం ఉంటుంది. ఇక్కడ స్వామికి కూడా నిత్యాభిషేకాలు, త్రికాల హారతులుంటాయి. అక్కడే టెంపుల్ కౌంటర్స్ దగ్గర టికెట్స్ అయితే ఇస్తారు. ఒకరోజు ముందొస్తే గనక స్వామివారి అభిషేకంలో ఉదయం కూడా మనం పాల్గొనొచ్చు. ఇక్కడ మట్టితో చేసినటువంటి పార్థివలింగ పూజ చాలా ప్రత్యేకం అనమాట. ఇక్కడ గనక మనం ఈ పూజ చేయించుకుంటే కుజ దోషాలు, మృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి నమ్ముతారు. మములేశ్వర ఆలయం చుట్టూ చాలా ఉపాలయాలు ఉంటాయండి. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 వరకు టెంపుల్ ఓపెన్లో అయితే ఉంటుంది. మములేశ్వరుడు, ఓంకారేశ్వరుణ్ణి గనక ఇద్దరిని కలిపి